మరి మెంథ కొన్ని అబద్ధాలని కడిగి పారేసింది, వాస్తవాలను మన ముందుంచింది అంటున్నాం కదా, అవేంటో తెలుసా? ఇది ఇంపార్టెంట్, ఇంట్రెస్టింగ్ అండ్ క్రూషియల్ పాయింట్. మనం ప్రతి విషయాన్ని రాజకీయ కోణంలోనే చూడడం వల్ల వాస్తవాలు ఎలా తెలుసుకోలేమో, అబద్ధ ప్రచారాలను కూడా ఎలా నమ్మి బుట్టలో పడతామో ఇంతకు ముందు ఆల్రెడీ చూస్తూ ఉన్నాం కదా. అలాంటి అబద్ధ ప్రచారాలన్నింటినీ ఈ మెంథ ఎఫెక్ట్ చాలా వరకు కడిగేసింది అని అనిపించింది. ఎందుకో తెలుసా? తుఫాన్ సమయంలో గ్రామీణ ప్రాంతాల్లో, తీర ప్రాంతాల్లో బాధితులకి చాలా వరకు ఆసరా ఇచ్చింది, దారి చూపించింది గ్రామ సచివాలయాలే. ఆదుకునేందుకు, సహాయం చేసేందుకు కూడా వెన్నెముకలా ఉపయోగపడింది సచివాలయ సిబ్బందే. ఇదిగో ఇలాంటి దృశ్యాలు మనం చూస్తున్నాం కదా. గ్రామ సచివాలయాల మీద ఇలా మైకులు పెట్టి అందరికీ హెచ్చరికలు చేయడము, జాగ్రత్తలు చెప్పడం కనపడుతూ ఉంటే చాలా చోట్ల పునరావాస కేంద్రాలుగా ఈ సచివాలయాలే ఉన్నాయి. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో ఇంతకు ముందు చెప్పినట్టే పూరిళ్ళు ఉన్న చోట ఏం జరుగుతుందో తెలియని బిక్కుమంటూ బతకాల్సిన పరిస్థితి ఉంటుంది. అలాంటి వాళ్ళందరినీ పక్కా భవంతులున్న ఈ సచివాలయాలకి మళ్ళిస్తే కనుక సురక్షితంగా ఉండేందుకు అవకాశం ఉంటుంది. అంటే గ్రామీణ ప్రాంతాల్లో హ్యూజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి నిలయాలుగా ఈ సచివాలయాలు ఉన్నాయి. అలాగే డీసెంట్రలైజ్డ్ పరిపాలనకి కూడా ఈ గ్రామ సచివాలయాలనే కేంద్రాలు. మరి ఇలాంటి వాటి మీద మనం ఎలాంటి ప్రచారాలు చేసాం? అసలు అంత సిబ్బంది అవసరమా అన్నామా? అసలు ఇలాంటి వ్యవస్థ తీసుకొచ్చి రాజ్యాంగాన్ని హైజాక్ చేసే పరిస్థితి ఎందుకు కల్పించారు? చర్యలు తీసుకుంటామని వార్నింగ్లు ఇవ్వడానికి కూడా చూసాం కదా. అంటే రాజకీయం కోసం బరితెగించి అడ్డగోలుగా అలా మాట్లాడామప్పుడు తీరా చూస్తే ప్రజలకి ఆ వ్యవస్థే ఉపయోగపడుతుంది. అందుకే అంటున్నది, అది జగన్ చేశాడా, ఇంకొకళ్ళు చేశారా అనేది కాదు పాయింట్. ప్రజలకు ఉపయోగపడుతుందా లేదా అని రేషనల్గా ఆలోచించగలిగి తర్కంతో, లాజిక్తో డెసిసివ్గా చూడగలిగిన దృష్టి లేకపోతే కనుక రాజకీయం ఇలాగే గంతలు కట్టేస్తుంది. తుఫాను మెంథ ఆ గంతలన్నింటినీ తొలగించి నాటి విధానాలు, పరిపాలనా వ్యవస్థలు, సచివాలయాలు ఎంత ఉపయోగపడుతున్నాయో మరోసారి చూపించింది. అఫ్కోర్స్ వాలంటీర్ వ్యవస్థ లాంటిది కూడా ఉండుంటే మరింత ప్రయోజనం జరిగి ఉండేదేమో, అంతే కదా. అప్పటికప్పుడు రేషన్ ఇవ్వాలన్నా, పరిహారం ఒకవేళ ఇస్తున్నట్టయితే అది ఇంటింటికి చేర్చాలన్నా కానీ ప్రత్యేకమైన వ్యవస్థ కదా. రేషన్ వాహనాలు కానీ, వాలంటీర్లు కానీ. కావాలంటే మిగతా పథకాలకి పేర్లు మార్చినట్టే వాలంటీర్ వ్యవస్థకు కూడా టీటీ, తెలుగు తమ్ముళ్ళు లాంటి వ్యవస్థ ఏదో పెట్టుకొని నడిపించి ఉండాల్సింది, కొనసాగించి ఉండాల్సింది. పథకాలు ఎలాగో కొద్దో గొప్ప సింబాలిక్ గానో మరో రకంగానో కొనసాగిస్తూ ఉన్నాం కదా పేర్లు మార్చి. మరి అలాంటప్పుడు ఇలాంటి వ్యవస్థలను కూడా కొనసాగించి ఉన్నట్టయితే మేలు జరిగేదేమో. బెటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టము, తుఫాన్ లాంటివి వచ్చినప్పుడు ఛాలెంజెస్ మిటిగేట్ చేయడానికి అప్పటి ప్రాక్టీసెస్ ఉపయోగపడేవేమో అని అనిపిస్తుంది. కానీ ఒక్కటి మాత్రం నిజం, రాజకీయాలు కాసే పక్కన పెడదాం. గ్రామీణ ప్రాంతాలు ఎక్కువగా ఉన్న ఏపీ లాంటి రాష్ట్రానికి తీర ప్రాంతాలు, ప్రకృతి విపత్తులు, ఊహించని ఛాలెంజెస్ వచ్చి పడే చోట డీసెంట్రలైజ్డ్ పరిపాలన వ్యవస్థ ఉండాలి. గ్రామ సచివాలయాలు లాంటి నిర్మాణాలు జరగాలి. అలాగే బాధితులకి ఇమ్మీడియట్గా ప్రభుత్వం తరఫున ఏ సాయం అన్నా చేర్చాలన్నా, ధైర్యం చెప్పాలన్నా, సమాచారం అందించాలన్నా వాలంటీర్ లాంటి వ్యవస్థ, వాహన సదుపాయం, రేషన్ వాహనాలు, ఇంకోటి పేరేదైనా పెట్టండి, అలాంటివి ఉంటే కనుక ఎంత ఉపయోగమో ఈ మెంథ సాక్షిగా మరోసారి రుజువవుతున్నట్టుంది.